శివుడు విష్ణువుకి వేసిన శాపం వల్ల ఈ గుడి నిర్మించబడింది. చాలా సంవత్సరాల క్రితం రామనాథపురంలో ఒక పెద్ద మనిషి తన ప్రజలకి మంచి పనులు చేస్తూ అందరికీ సాయం చేస్తూ ఉండేవాడు. ఆ ప్రజలు కూడా ఆయన్ని దేవుడిలా చూసేవాళ్ళు. ఆ పెద్ద మనిషి మనల్ని మించిన మంచి వాళ్ళు ఎవరు ఉండరని అనుకొని దేవుడికి కూడా దండం పెట్టకుండా గర్వంతో ఉండేవాడు. ఈ విషయం చూసిన నారదుడు ఒక శివుడి గుడికి వెళ్ళి ఆ పెద్ద మనిషికి ఉండే గర్వానికి ఒక ముగింపు ఇవ్వండి అని అడిగాడు. వెంటనే శివుడు పోయిన జన్మలో ఎలుకగా పుట్టిన ఆ మనిషి నా గుడిలో ఆరిపోతున్న దీపాన్ని ఆరిపోకుండా చూసుకున్నాడు. అలాంటి మనిషిని దండించడం నాకు ఇష్టం లేదు అని చెప్పేశాడు. ఆ తర్వాత నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పగానే కోపంతో విష్ణువు ఆ పెద్ద మనిషి ముందు ఒక తాతు రూపంలోకి మారి తనతో నేను ఏకం చేయాలి, నాకు నువ్వు నిలబడ్డ చోటు కావాలి అని అడిగినందుకు ఆ పెద్ద మనిషి సరే తీసుకోండి అని చెప్పగానే వెంటనే ఆ పెద్ద మనిషి తలని 2 భాగాలుగా చేసి చంపినందుకు కోప్పడిన శివుడు విష్ణువు కాలికి ఒక పుండుని సృష్టిస్తాడు. వెంటనే విష్ణువు ఈ గుడికి వచ్చి లోపల శివుడికి విగ్రహం పెట్టగానే ఆ పుండు నయమైపోతుంది. ఇప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు కాళ్ళ సమస్య, క్యాన్సర్ వంటి వ్యాధులు నయమైపోతుందని చెబుతున్నారు. ఈ గుడి పేరే శ్రీ భాగం పెరియాల్ టెంపుల్, తమిళనాడులోని రామనాథపురంలో ఉంది.